సుఖం అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, రెండిటికి తేడా ఏంటి? సుఖము, ఆనందము నీకు కోరిక నెరవేరినప్పుడు సుఖం అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒకటి ఆధారంగా ఉన్నప్పుడు దాని వలన నీకు కలిగేది సుఖము. ఇతర వస్తువు, ఇతర పదార్థం, ఇతర వ్యక్తి, ఇతరం ఏదైనా ఉన్నా దాని వలన మనకు కలిగేది సుఖము. ఆనందం ఏ కారణము లేకుండానే పుట్టేది ఆనందం. దానికి రీజన్ లేదు. ఇప్పుడు జ్ఞానులు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఆ ఆనందంగా ఉండడానికి మామూలుగా ప్రతి మనిషికి లాటరీ తగిలింది, సుఖమే అది, సంతోషం. సుఖం కావచ్చు, సంతోషం కావచ్చు. అంటే లోపల ఏదో ఒక కోరిక ఉండి అది నెరవేరితే వచ్చేది సుఖము, సంతోషం. లోపల ఏ కోరిక, ఏ కారణము లేకుండా వచ్చేదైతే దాన్ని ఆనందం అంటారు. నేను సుఖంగా ఉండాను అంటా ఉన్నాడు. నేను కష్టపడతానప్ప అని అతనే అంటాడు. అక్కడ సుఖము అనేటువంటిది ఏదో ఒకటి లాభము కానీ అనుకున్నది నెరవేరటం కానీ జరిగింటుంది. అప్పుడు వాడు నేను సుఖంగా ఉన్నాను అనుకుంటాడు. అనుకున్నది జరగకపోయినా, ఉన్నది దూరమైనా దుఃఖం కలుగుతుంది. అంటే ఒక దాని మీద ఆధారపడి ఉంది సుఖము, దుఃఖం అనేటువంటిది. ఆనందం అనేటువంటిది ఏ కారణము లేకుండా, దేని మీద ఆధారపడకుండా కలిగేది ఆనందం. ఆ ఆనందం అనేటువంటిది నీ నిజస్వరూపం అవుతుంది. కాబట్టి మన నిజ జీవితంలో నేను సుఖంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అనేది దానికి ఏదో కారణం ఉంది. నా కొడుకు పుట్టినాడు, సంతోషం, సుఖం. పాస్ అయినాడు, ఉద్యోగం చిక్కింది అంటే ఇవి సంతోషము, సుఖాన్ని ఇస్తాయి. కానీ ఆనందము అనేదానికి ఏది ఆధారమై ఉండకూడదు. పలాందాని అది పలాని దానివల్ల నాకు సుఖం వచ్చింది, దుఃఖం వస్తూ ఉంది అని మామూలుగా మనసుకు జరిగేది. ఆనందం అనేటువంటిది దేనికి సంబంధించింది కాదు, దానంతకదే వస్తుంది. దాన్నే బ్రహ్మానందము అన్నారు. బ్రహ్మానందము అంటే అక్కడ బ్రహ్మము అంటే రూపము లేదు, నామము లేదు, క్రియ లేదు, ఏది లేదు, కానీ ఆనందం ఉంది. అంటే దేని మీద ఆధారపడకుండా సహజంగా ఉండేది ఆనందం. అది వచ్చింది అని మనం అంటున్నాం. ఆ ఆనందం అనేటువంటిది వచ్చేది కాదు, పోయేది కాదు. అది నీ నిజస్వరూపం అవుతుంది. ఆనందో బ్రహ్మ.
ఆనందో బ్రహ్మ అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు జ్ఞాని అని అంటే అతడు దేని మీద ఆధారపడలేదు, కోర్కెలు లేవు, సమస్యలు లేవు, సహజంగా ఉన్నాడు. ఆనందం సహజంగా ఉంది. ఆనందము అంటే నవ్వడము, శరీరంలో మార్పులు జరగడము, ముఖ కవళికలకు మారడము, ఇవి సంతోషంలో జరుగుతాయి. ఆనందంలో ఏముండవు. ఆనందంలో నీ శరీరంలో కానీ ముఖంలో కానీ ఏవి మార్పులు ఉండవు. అంటే మరి ఆనందం ఏంటి? ఒక సందర్భంలో భగవాన్ చెప్పినాడు, ఒక శ్రావ్యమైనటువంటి సంగీతం వింటున్నావు, దాంట్లో లీనమైపోయినావు. లీనమైపోయి నీ శరీరంలోనూ అన్ని భాగాలలో కదలిక ఏర్పడుతుంది. ఆ యొక్క శ్రావ్యంగా అనుభవించేటప్పుడు కదలిక వస్తుంది. అది మనసుకు సంబంధించింది అంటున్నాడు భగవాను. మరి ఆనందం శ్రావ్యమైనటువంటి సంగీతం విన్నప్పుడు ఆనందం కలిగింది అంటే శరీరంలో ఎక్కడే కానీ కదలికలు ఉండవు. లోపల ఎటువంటి కదలికలు ఉండవు. అంటే లోపల మనసు ఫుల్ ఫ్రీ అయిపోతుంది. ఏ గుణాలకు కానీ, మంచి గుణాలకు కానీ, చెడు గుణాలకు కానీ, ఆలోచనలకు కానీ, ఆలోచనలు రాకున్నా కానీ దేనితో సంబంధము లేకుండా అన్నిటికీ విడుదలై ఉంటాడు. అన్నిటికీ విడుదలై ఉన్నప్పుడు పుట్టేది ఆనందం. అది మనిషికి ఎంతో తృప్తిని, హాయిని చేకూరుస్తుంది. అది నిజమైనటువంటి ఆనందం. ఈ ఆనందం అనేటువంటిది నీ సహజ స్వరూపం. ఈ ఆనందంలో దుఃఖం కానీ, జరగని జరగకపోని, కోరిక నెరవేరని నెరవేరకపోని దానికి సంబంధం లేదు. అది వ్యక్తం చేసేది కూడా కాదు. అంటే లోపల అణువున ఎన్నో నాడులు ఉన్నాయి శరీరంలో. అన్ని నాడులు కూడాను వికసిస్తాయి. ఏ ఒక్కటి లోపల బంధం అనేటువంటిది ఉండకుండా సంపూర్ణమైనటువంటి ఈ యొక్క శక్తి వ్యాప్తమైపోతుందన్నమాట. ఆ వ్యాప్తమైనప్పుడు అది ఆనందం. అది ఆనందం అంటే సంతోషము, సుఖము అనేది వచ్చినప్పుడు మనిషిలో, శరీరములో కానీ, మనకు ఏదో ఒక భాగములో కానీ పరిమితమై ఉంటుంది. ఇది ఆనందం అనేటువంటిది పరిమితం లేదు, కారణము లేదు, పోయేది కాదు, వచ్చేది కాదు. ఇది ఆనందము అంటే మనసుకు సంబంధము లేకుండా ఉంటుంది.
శరీరానికి సంబంధం లేకుండానూ ఉంటుంది. ఈ ఆనందం అనేటువంటిది దైవత్వము అన్నాడు. ఆనందమే దైవత్వం అన్నప్పుడు సంతోషం వస్తుంది పోతా ఉంది. నీకు ఏవైనా రాని వచ్చినవి పోతున్నాయి, దానిలకు పేర్లు పెట్టినారే కానీ ఆనందము అనేటువంటిది ఇది వచ్చేది కాదు, పోయేది కాదు, ఒక దాని మీద ఆధారపడి ఉండదు. అందువల్ల ఇది మొత్తం అన్నిటినీ అలుముకుంటుంది ఆ శక్తి. ఆ ఆనందం అంటే నీ లోపల శరీరంలో కానీ మనస్సులో కానీ ఒక పూర్ణత్వం వస్తుందన్నమాట. పూర్ణత్వం. అప్పుడు ఆనందం. ఆ ఆనందం అనేటువంటిది అది హాయిగా ఉంది అంటాం, అంతే. హాయిగా ఉంది అంటాం. అంటే హాయిగా ఉన్నప్పుడు ఏది నువ్వు అనుభవించడంలే, అక్కడ ఏంది లేదు, ఏది లేదు. నేను హాయిగా ఉన్నానంటాడు. ఆ హాయిగా ఉండడం అనేటువంటి దానికంటే కూడాను ఆనందం అనేటువంటిది అది సహజంగా ఉండేదన్నమాట. ఆనందము నుంచి వేరే ఏకి లేదు. ఆనందము నుంచి వేరే ఏకి లేదు. సంతోషము సుఖము నుంచి వేరవుతావు. ఇప్పుడు మరణిస్తున్నా అంటే రమణ మహర్షి శరీరాన్ని వదిలినప్పుడు ఆనందంగానే ఉన్నాడు. మనకు ఆనందంగా ఉన్నాడు అన్నప్పుడు మనం ఏదో ఒకటి మనసులోకి వస్తుంది. అక్కడ ఆనందంగా ఉన్నాడన్నప్పుడు శరీరముతో సంబంధం లేదు, మనసుతో సంబంధం లేదు. వచ్చిన వాళ్ళకందరికి కూడాను వారి మనస్సులో ఏమేమి ఉన్నాయో వారికి తగినట్లుగా అనుభవాలు జరిగినాయి, సమాధానాలు కూడా వచ్చినాయి. తదేకంగా చూస్తూనే ఉన్నాడు. వచ్చిన ప్రతి మనిషిని గమనిస్తూనే ఉన్నాడు. ఈ గమనించడం అనేటువంటిది మనసు కాదు. అంటే కన్నులు పరిపూర్ణంగా శక్తితో కూడుకొని ఉన్నాయి. పంచేంద్రియాలన్నీ కూడాను శక్తితో కూడుకొని ఉన్నాయి. అంటే శక్తిమయం అయిపోయినాయి. శరీరం కూడాను శక్తిమయం అయిపోయింది. అంటే అంతటి సహజంగా ఉంది. అందువల్ల అక్కడ ఆయన ఆనందాన్ని చివరి వరకు కూడాను పంచిపెట్టినాడు. తాను ఇచ్చినాడు, మనం తీసుకున్నాం. కాబట్టి ఈ ఆనందం అనేటువంటిది దైవత్వంతో సమానం. అది నువ్వు ప్రయత్నం చేసినా పోగదు, నువ్వు ప్రయత్నం చేస్తే రాదు. పూర్ణత్వం వచ్చినప్పుడు ఉంటుంది. ఎందుకంటే నవ్వినప్పుడు శరీరములో కొంతవరకు విశ్రాంతి లభిస్తుంది మనిషికి. అందుకే లాఫింగ్ క్లబ్బులు అని ఉన్నాయి. నవ్వుతూ ఉండాలంతే. ఎందుకు నవ్వుతూ ఉంటే అని అంటే మనిషికి సంతోషం అనేటువంటిది ఒక విశ్రాంతిని ఇస్తుంది మనస్సుకు, శరీరానికి. అది విశ్రాంతిని ఇస్తుంది. ఆనందం అనేటువంటిది
పరిపూర్ణమైంది. పరిపూర్ణత్వం అన్నమాట ఇది. పరిపూర్ణత్వం అంటే గాలిని అందరము అనుభవిస్తున్నాం. అంతటా ఉంది, ఎప్పుడు ఉంది, సహజంగా ఉంది. ఆ విధంగా ఆనందం అనేటువంటిది కూడాను సహజంగా ఉండడం అనేటువంటిది దానిలో ఏవి ప్రవేశించలేవు. నీ మనస్సు కానీ శరీరం కానీ దేనికి సంబంధం ఉండదు. ఆ ఆనందంలోనే ఉండడం అనేటువంటిది సమాధి స్థితి. సమాధి ఆనందము తప్ప అక్కడ శరీరము మనస్సు ఉండదు. ఆనందమే. ఆ ఆనందం అనేటువంటిది సహజము అన్నాడు రమణ మహర్షి. కాబట్టి నేను ఉన్నది సహజ సమాధి అన్నాడు. ఇది ఒక స్టేజ్ కాదు, సహజ సమాధి ఎల్లప్పుడూ ఉండేది, సహజంగా ఉంది. మనకు మనస్సు ఏదో ఒకటి ప్రయత్నం చెయ్యంది ఏదొచ్చినా మనం గుర్తించుకోలేం, తెలుసుకోలేం. మనస్సు కదలిక ఉన్నప్పుడు మాత్రమే మనం అనుభవిస్తామని తెలుసుకుంటాను. వాళ్ళల్లో మనస్సుకు కదలిక లేదు, మనసు అడ్రస్ లేదు. అంటే నేను అనేటువంటిది లేకుండా చేసుకున్నారు. నేననేది లేకుండా చేసుకున్నప్పుడు దానిలో కర్తృత్వం లేదు, ఫలితాలు లేవు, ఏ సమస్యలు ఏ వికారాలు లేవు. సహజంగా ఉన్నావు. నీ ప్రయత్నము ఆడ లేదు, నీ ప్రయత్నం లేదు. నీకు ఏ సమస్య వచ్చినా వెంటనే ప్రయత్నం ఉంది, ఆడ ప్రయత్నం ఉంది. కాబట్టి ప్రయత్నము ఉంది అంటే నీకు సమస్య ఉంది అని అర్థం. అది గొప్పదా చిన్నదా అనేది అది ముఖ్యం కాదు. ఇక్కడ కుండకు పెద్ద బొక్క పడిందా చిన్న రంధ్రం పడిందా అనేది కాదు. ఇక్కడ కుండలో నీళ్లు పోతాండాయా లేదా, అంతే మనకు కావాల్సింది. అందువల్ల మనసుకు బుద్ధికి ఇవి అందేవి కాదు అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారంటే మనస్సు ఉంటే ఊరక ఉండడం కాదన్నాడు భగవాన్. మనసు ఛాయలు ఉన్నాయి అంటే నువ్వు ఊరుకుండడం లేదు. మరేం చేస్తున్నావు? ఒక భక్తుడు ఎంటర్ అయినాడు. అందరూ ఊరికే ధ్యానంలో కూర్చుంటారు అని అన్నాడు. వెంటనే భగవాన్ ఏమన్నాడంటే ఊరక ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఊరికాడుండారు. ఊరక ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ఊరుకోలేదు అంటున్నాడు. ఎందుకంటే లోపల ఏ కొంచెం మనకు చలనం కలిగినా అది నువ్వు ఊరుకున్నట్లు ఎట్లా అవుతుంది? అందువలన
ఇప్పుడు ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ బ్రహ్మ విద్యలో తనకు తెలిసిన విషయాన్ని, అనుభవాన్ని బాగా తెలిసింది నాకు, నేను ఈ స్థాయిలో ఉన్నాను అనిపిస్తుంది. అది మనము ఏంటంటే గుర్తించాల్సింది, అక్కడ నాకు వచ్చింది అనేటువంటిది ఎవరికన్నా గుర్తుంటుందే? అనుభవం, గొప్ప అనుభవము, గొప్ప స్థితి, నాకు ఈ స్థితి అనేది వచ్చిందనేది ఉండదు. గొప్పగా చిత్రీకరింపబడుతుంది. అది అనుభవం గొప్పదవుతుంది, కానీ నాకు వచ్చిందనేది ఉండదాడ. ఎందుకు వచ్చింది ఆ అభిప్రాయం లేదంటే, ఎప్పుడైతే గొప్ప అనుభవం వస్తుందో అది దేవుని వలన కలిగింది. గొప్ప అనుభవం ఎవరికైనా వచ్చినా దేవుని వలన కలిగింది అని దాన్ని పెద్దగా చేసుకుంటానడే, కానీ వచ్చినది నీకా దేవునికే? వచ్చినది నీకా దేవునికే? ఎంత గొప్ప అనుభవం అయినా నీకే కదా వచ్చినది. నువ్వు ఉండవాడ, అది దైవత్వం ఎట్లవుతుంది? అందువలన ప్రతిదీ కూడాను అన్నీ నీకే వర్తిస్తాయి, కానీ మంచివి మనుషులకు సాధ్యం కానటువంటివన్నీ కూడాను దేవుడే నాకు కలగజేసినాడు, దేవుడే నన్ను కనుకరిస్తా అన్నాడు, నాకు ఈ స్థాయిని ఇచ్చినాడు, లేకపోతే నాకెక్కడ సాధ్యం అవుతుందండి? అంటే దేవుడు అని నువ్వు ఎందుకంటున్నావు? నీకా వచ్చినది దేవునికే. నీకు వచ్చినప్పుడు దేవుడు ఎట్లయితే అది అప్పుడు ఆ వచ్చినది నాకు అనేటువంటిది, దేవుడు ఇచ్చినాడు అనేటువంటిది జ్ఞానికి ఉండదు. దేవుడు ఇచ్చిండేది వచ్చింది అనేటువంటిది మాత్రం వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదంటే అదే కదా, వచ్చేది ఉంది, పోయేది ఉంది. అంటే అక్కడ మౌనంగా ఉంటాడు. ఆ మౌనంగా ఉండడం అనేటువంటిది సాధారణమైనటువంటి మనిషికి సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక గుణం ఉంది. ఏంటంటే తనలో వచ్చిన దాన్ని 10 మందికి చెప్పుకోవడము, గొప్పతనాన్ని ఆపాదించుకోవడం అనేటువంటిది పుట్టుక నుంచి ఉంటుంది. అది ఏదన్నా కానీ ఊరుకోరు. అది ఊరుకుండగలిగితే కడుపు నిండినట్లే. ఊరుకుండగలిగితే కడుపు నిండింది, లేకపోతే ఆకలితోనే చస్తాను. అంటే ఆకలి అంటే ఏ చిన్నది జరిగినా దాన్ని పెద్దగా చిత్రీకరించుకొని 10 మందికి చెప్పడం అనేటువంటి దాంట్లో తను గొప్పవాడుగా చిత్రీకరింపబడాలి. తను గొప్ప అనేటువంటిది నాకు రావాలనేటువంటి ఉద్దేశం 199 మందికి ఉంది. చూడు, ఏ విషయంలోనైనా సరే, నీ మాటలలో, నీ వ్యవహారాలలో, నీ తెలివితేటలలో కూడాను
నీ చేత నేను మెప్పు పొందాలి, నేను గొప్ప అనిపించుకోవాలి అనేటువంటిది మనిషిని